సరే రికార్డింగ్ సింబల్ వస్తుందా? ఓకే. సో ఇవాళ మనం చెక్ బౌన్స్ అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం కదా. సో అసలు చెక్ బౌన్స్ అవడానికి ఎన్ని రీజన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రాబబుల్ రీజన్స్ ఉన్నాయో అన్ని ప్రాబబుల్ రీజన్స్ కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మస్ట్ రిఫ్యూజ్, మే రిఫ్యూజ్ అంటే ఇక్కడ బ్యాంకర్ కస్టమర్ తన యొక్క బ్యాంక్ మీద చెక్ డ్రా చేస్తున్నాడు. సో ఆ చెక్ ని ఖచ్చితంగా ఎప్పుడు డిజానర్ చేయాలి బ్యాంకు అంటే ఆ చెక్ మీద పేమెంట్ ఇవ్వను అని చెప్పి ఖచ్చితంగా రిఫ్యూజ్ చేయాల్సిన కేసెస్ ఏంటి? అలాగే మే రిఫ్యూజ్, బ్యాంకర్ కావలిస్తే పేమెంట్ చేయొచ్చు, లేకపోతే నేను రిఫ్యూజ్ చేస్తాను అని చెప్పి చెప్పొచ్చు. సో మే రిఫ్యూజ్, మస్ట్ రిఫ్యూజ్. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాంక్ అకౌంట్ లో కనుక డబ్బులు లేకపోతే బ్యాంకర్ ఖచ్చితంగా రిఫ్యూజ్ చేస్తాడు, రిఫ్యూజ్ చేయాలి అనుకుంటారు. రైట్. సో వన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత రైట్ మీకు ఒక కరెక్ట్ నోషన్ అనేది వస్తుంది. సో ఫస్ట్ మనం మస్ట్ రిఫ్యూజ్ చూద్దాం. మనం ఫస్ట్ కేస్ స్టాప్ పేమెంట్ ఆర్ కౌంటర్ మ్యాండింగ్ ఆఫ్ పేమెంట్ అంటాం. స్టాప్ పేమెంట్ ఆర్ కౌంటర్ మ్యాండింగ్ ఆఫ్ చెక్ అంటాం. ఇక్కడ నేను ఒక చిన్న స్టార్ మార్క్ వేస్తాను. ఎందుకు వేస్తున్నాను అనేది మీకు తర్వాత తెలుస్తుంది, తర్వాత చెప్తాను. సరే, డెత్ ఆఫ్ ద కస్టమర్ కేసునా. స్టాప్ పేమెంట్ స్టార్ మార్క్ వేస్తున్నాను. ఎందుకు స్టార్ మార్క్ వేస్తానో చూద్దాం. నెక్స్ట్ స్టాప్ పేమెంట్ నథింగ్ బట్ కస్టమర్ బ్యాంకర్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, ఫలానా చెక్ నెంబర్ కనుక పేమెంట్ కి వస్తే దాని మీద పేమెంట్ చేయొద్దు. రైట్. హీస్ కౌంటర్ మ్యాండింగ్. స్టాప్ పేమెంట్ రిక్వెస్ట్ ఇస్తున్నాడు. రైట్. స్టాప్ పేమెంట్ లెటర్ ఇచ్చి ఫలానా చెక్ నెంబరు పేమెంట్ కనుక వస్తే మీరు పే చేయొద్దు అని క్లియర్ గా చెప్తాడు. నెక్స్ట్ సెకండ్ కేస్ గార్నిషీ ఆర్డర్. కోర్టు కనుక రైట్ గార్నిష్ ఆర్డర్ ఇచ్చి ఫలానా బ్యాంక్ అకౌంట్ పేమెంట్ నుంచి రైట్ ఏ పేమెంట్స్ చేయొద్దు, అందులో ఉన్న అమౌంట్స్ ఏమైనా ఉంటే కనుక కోర్టు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి అలాంటి గార్నిష్ ఆర్డర్ కనుక ఇచ్చినట్లయితే రైట్ అటువంటిప్పుడు కూడా మరి ఎందుకంటే అకౌంట్ ఫ్రీజ్ చేసింది కోర్టు, అకౌంట్ ని ఫ్రీజ్ చేసింది కోర్టు. సో అటువంటిప్పుడు కోర్టు ఆర్డర్ ని ఉంది కాబట్టి ఆ పరిస్థితిలో ఆ అకౌంట్ లో ఏ చెక్ వచ్చినా సరే బ్యాంకర్ రిఫ్యూజ్ చేయాలి, గార్నిష్ ఆర్డర్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ డెత్ ఆఫ్ ఏ కస్టమర్. కస్టమర్ చనిపోయిన వెంటనే రైట్ అకౌంట్ ని ఫ్రీజ్ చేసేయాలి. అదేంటి సార్, మరి కస్టమర్ చనిపోతే ఇక్కడ బ్యాంకర్ ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నానని చెప్పి చచ్చిపోతాడా అంటే బ్యాంకర్ దృష్టికి రాగానే ఆ బ్రాంచ్ మేనేజర్, ఏ బ్రాంచ్ లో అయితే కస్టమర్ అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్ మేనేజర్ సోమోటోగా అంటే పొద్దునే లేచాడు, పేపర్ లో చూసాడు శ్రద్ధాంజలి, ఓకే బ్యాంక్ వెళ్ళి ఫ్రీజ్ చేస్తాడు. లేదా లీగల్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే ఆ కస్టమర్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ రైట్ ఫలానా ఆయన చనిపోయాడు అని చెప్పి బ్రాంచ్ మేనేజర్ రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్ గా బ్రాంచ్ మేనేజర్ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తాడు. సో అపాన్ ఏ డెత్ ఆఫ్ కస్టమర్, సో బ్యాంక్ మేనేజర్ అంతా బ్యాంక్ మేనేజర్ కే తెలిసింది, సో తెలిసినప్పుడు కస్టమర్ ఇలా చనిపోయాడు అని చెప్పి ఫ్రీజ్ చేయొచ్చు. లేదా అపాన్ రిక్వెస్ట్ కూడా అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తారు. సో చనిపోయినటువంటి కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకెటువంటి డెబిట్ కూడా అంటే చెక్స్ ఏవి కూడా ఆనర్ చేయకూడదు. రైట్. సరే, డెత్ ఆఫ్ ఏ కస్టమర్. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ ఏ కస్టమర్. కస్టమర్ వెళ్ళి కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసాడు, కోర్టు ఏమో మనకి రిసీవర్ని అఫీషియల్ రిసీవర్ని అపాయింట్ చేశారు. సో అటువంటిప్పుడు అమౌంట్స్ ఆ బ్యాంక్ అకౌంట్స్ ని మేనేజ్ చేయడం కానివ్వండి లేకపోతే అప్పులు తీర్చడం కానివ్వండి ఇవన్నీ అఫీషియల్ అసైనీ చేస్తాడు. కాబట్టి అలాంటి ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసినటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నాడో, ఇన్సాల్వెంట్ గా డిక్లేర్ చేసినటువంటి కస్టమర్ ఎవరైతే ఉన్నాడో వాడి అకౌంట్ కూడా ఫ్రీజ్ చేయాలి. రైట్. అఫీషియల్ అసైనీ దాన్ని స్వాధీనం చేసుకుంటాడు కాబట్టి రైట్. సో అలా ఇన్సాల్వెంట్ అని తెలిసిన విషయం వెంటనే ఇమీడియట్ గా అకౌంట్ ని ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్సెనిటీ ఆఫ్ ఏ కస్టమర్. కస్టమర్ కనుక ఇన్సేన్ మైండ్ అయ్యాడు రైట్. సో కోర్టు గార్డియన్ అపాయింట్ చేసింది లేదా ఈ విషయం బ్యాంకర్ కి తెలిసింది. సో అటువంటిప్పుడు కూడా బ్యాంకర్ ఏం చేస్తాడు అంటే అపాన్ రిక్వెస్ట్ కానీ సోమోటో కానీ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తాడు. సో ఇన్సేన్ కస్టమర్ యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్ కి ఏ చెక్స్ వచ్చినా కూడా ఆనర్ చేయడు బ్యాంకర్, ఖచ్చితంగా చేయకూడదు. మస్ట్ రిఫ్యూజ్. రైట్. అలాగే నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ ఫండ్స్ బై కస్టమర్. కస్టమర్ తన అకౌంట్ లో ఉన్నటువంటి ఫండ్స్ ని ఆల్రెడీ ఏదైనా పర్టికులర్ పర్పస్ కోసం అసైన్ చేసి ఉన్నాడు.
సో అటువంటిప్పుడు కూడా ఒకవేళ ఫండ్స్ అసైన్డ్ ఫండ్స్ 1 lakh ఉందన్న, అకౌంట్ బ్యాలెన్స్ లో 2 lakhs వరకు ఉంది, పై 1 lakh అన్అసైన్డ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి చెక్ పేమెంట్స్ చేయొచ్చు. ఒకవేళ అసైన్డ్ ఫండ్స్ మించి 1 పైసా కూడా లేవు, కొత్తగా చెక్స్ వచ్చాయి ఆనర్ చేయడానికి, సో అటువంటిప్పుడు బ్యాంకర్ ఆనర్ చేయకూడదు అసైన్మెంట్ ఆఫ్ ఫండ్స్ బై కస్టమర్. నెక్స్ట్, డిఫెక్ట్ ఇన్ టైటిల్ ఆఫ్ హోల్డర్. బ్యాంకర్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఎవరైతే చెక్ తీసుకొచ్చి ప్రజెంట్ చేశారో బ్యాంకర్ ఎగ్జామిన్ చేసినప్పుడు, ఎందుకంటే గుడ్ ఫెయిత్ వితౌట్ నెగ్లిజెన్స్ కదా, సో నెగ్లిజెన్స్ లేకుండా ఉండాలి అంటే కనుక ఆనర్ నెగ్లిజెన్స్ లేదు అని ప్రూవ్ చేసుకుని చెక్ చేస్తారు నాన్న. అలా చెక్ చేసినప్పుడు ఈ చెక్ ఇప్పుడు ఎవరైతే తీసుకొచ్చి ప్రజెంట్ చేశారో అది వాడిది కాదు అని చెప్పి బ్యాంకర్ కంక్లూడ్ చేయగలుగుతున్నాడు. సో అటువంటిప్పుడు కూడా డినై చేస్తాడు. రైట్. సో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే నేను సుమన్ సార్ పేరు మీద ఒక చెక్ ఇచ్చి అకౌంట్ పే అని రాశాను అన్న చెక్ మీద. రైట్. సో ఇప్పుడు ఆ చెక్ తీసుకెళ్లి మూర్తి సార్ ఆయన అకౌంట్ లో వేసుకున్నారు అనుకోండి, బ్యాంకర్ పే చేయడు, ఎందుకంటే అకౌంట్ పే అని ఓన్లీ అని రాశాం, అంటే అక్కడ పేరు ఎవరిదైతే ఉందో వాడి అకౌంట్ కి మాత్రమే పే చేయమని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు అది మూర్తి సార్ తీసుకెళ్లి ఆయన అకౌంట్ లో వేసుకున్నారు అనుకోండి, రైట్, సో పేమెంట్ ఖచ్చితంగా డిజానర్ చేస్తారు. సో ఆ విధంగా మనకి డిఫెక్టివ్ టైటిల్ ఆఫ్ ద హోల్డర్ కానివ్వండి. నెక్స్ట్, చెక్ లాస్ అయింది, నాకు సమ్ ఎక్స్ అనే పర్సన్ ఒక చెక్ ఇచ్చాడు నన్ను 1 lakh రూపాయలకి, ఆ చెక్ పోగొట్టుకున్నాను. ఆ ఎక్స్ అనే పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో లేడు, రావడానికి 2-3 నెలలు పడుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇలా ఫలానా ఎక్స్ అనేవాడు నాకు చెక్ ఇచ్చాడు, నాకు డేట్ గుర్తుంది, అమౌంట్ గుర్తుంది, అంతా గుర్తుంది, రైట్, సో చెక్ దొరికినప్పుడు తీసుకొచ్చేస్తాను, ముందు నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే ఎవరు నాన్న, లాస్ట్ చెక్ మీద పేమెంట్ చేయరు. నువ్వు కావాలిస్తే ఎక్స్ దగ్గరికి డూప్లికేట్ చెక్ తెచ్చుకో, అది తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తేనే డబ్బులు ఇస్తాం అని అంటారు. సో లాస్ట్ చెక్ మీద కూడా పేమెంట్ అనేది చేయకూడదు. అలాగే ఇర్రెగ్యులర్ ఎండార్స్మెంట్, చెక్ వెనకాల ఎండార్స్మెంట్స్ సరిగ్గా లేవు, రైట్, సో ఎండార్స్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ చెక్ ఎవరికి పేమెంట్ చేయాలనేది బ్యాంకర్ కనుక తెలియకపోతుంటే కనుక అటువంటిప్పుడు కూడా చెక్ ని ఖచ్చితంగా రిఫ్యూజ్ చేస్తాడు. రైట్, ఇర్రెగ్యులర్ ఎండార్స్మెంట్. నెక్స్ట్, డిఫరెంట్ సిగ్నేచర్స్. ఇప్పుడు చెక్ ని ఎవరైతే డ్రా చేస్తున్నారో, అంటే నథింగ్ బట్ చెక్ ని డ్రా చేసేది ఎవరన్నా కస్టమర్. సో కస్టమర్ సిగ్నేచర్ ఏదైతే పెట్టాడో చెక్ మీద, మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన దగ్గర పెట్టిన సిగ్నేచర్ కి ఇప్పుడు చెక్ మీద ఉన్న సిగ్నేచర్ కి మిస్ మ్యాచ్ అయింది. సో అటువంటి అప్పుడు కూడా చెక్ ని పేమెంట్ చేయకూడదు, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని చెప్పి డిజానర్ చేస్తాడు బ్యాంకర్. నెక్స్ట్, రిసీట్ ఆఫ్ అప్లికేషన్ ఫర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్. కస్టమర్ బ్యాంక్ దగ్గరకు వచ్చి అకౌంట్ ని క్లోజ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెడుతున్నాడు. సో అలా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ రిక్వెస్ట్ వచ్చిన తర్వాత మరుక్షణం నుంచి ఏమైనా చెక్స్ కనుక వచ్చినట్లయితే ఆ చెక్స్ ని ఆనర్ చేయకూడదు బ్యాంకర్, ఎందుకంటే ఆల్రెడీ రిసీట్ ఫర్ క్లోజర్ ఆఫ్ అకౌంట్ వచ్చింది కాబట్టి అకౌంట్ క్లోజ్డ్ అనే రీజన్ తో చెక్ ని రిటర్న్ చేస్తారు. రైట్, అంటే చెక్ ప్రెజెంట్మెంట్ కనుక వస్తే, రైట్, ఎవరైతే పేయింగ్ బ్యాంకర్ ఉన్నాడో, రైట్, వాడు ఆల్రెడీ దిస్ అకౌంట్ ఇస్ క్లోజ్డ్ అని చెప్పి రిటర్న్ మార్కింగ్ అంటారు దాన్ని, సో రిటర్న్ మార్క్ చేసి పంపిస్తాడు. నెక్స్ట్, స్టేల్ చెక్ ఆర్ అవుట్డేటెడ్ చెక్. ఆ చెక్ యొక్క వ్యాలిడిటీ 3 months అనేది మనం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ లో చదువుతాం నాన్న. సో స్టేల్ చెక్ ఆర్ అవుట్డేటెడ్ చెక్, చెక్ యొక్క వ్యాలిడిటీ 3 months లేదా మనం దానికంటే తక్కువ టైం స్పెసిఫై చేయొచ్చు, కానీ దానికంటే ఎక్కువ టైం స్పెసిఫై చేయకూడదు నాన్న. ఇప్పుడు నువ్వు ఏదైనా చెక్ రాస్తున్నావు, దిస్ చెక్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 1 month అని చెప్పి రాసావు అనుకోండి, ఇట్ ఈస్ వ్యాలిడే. ఇఫ్ దిస్ చెక్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 6 months అని రాసావు అనుకో, అది వ్యాలిడ్ కాదు, ఓన్లీ అది 3 months కే వ్యాలిడ్ అవుతుంది. 3 months ఆర్ టైమ్ స్పెసిఫైడ్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్ అనమాట. సో చెక్ యొక్క వ్యాలిడిటీ 3 months ఆర్ టైమ్ స్పెసిఫైడ్ ఆన్ ద చెక్ విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. సో స్టేల్ చెక్, అవుట్డేటెడ్ చెక్ అయినా కూడా బ్యాంకర్ డినై చేస్తాడు. నెక్స్ట్, పోస్ట్ డేటెడ్ చెక్. అక్టోబర్ డేట్ తో నేను నీకు చెక్ ఇచ్చాను, రైట్, ఇప్పుడు నువ్వే ఇప్పుడే వెళ్ళిపోయి నువ్వు బ్యాంకర్ దగ్గరికి డబ్బులు ఇచ్చేయమంటున్నావు, రైట్, అప్పుడు రమ్మంటాడు. ఇప్పుడు నువ్వు చెక్ పెట్టుకుని వెళ్ళినా సరే వాడు అప్పుడే రమ్మంటాడు, సో అక్టోబర్ లోనే రమ్మంటాడు. సో పోస్ట్ డేటెడ్ చెక్ అప్పుడు కూడా, పోస్ట్ డేటెడ్ చెక్ ఇప్పుడు వచ్చి నువ్వు ఇవాళ వచ్చి నువ్వు ఎన్కాష్ చేసుకున్నావు అంటే కనుక అవ్వదు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా డిజానర్ చేస్తాడు, పేమెంట్ ఇవ్వడు. రైట్. నెక్స్ట్, మెటీరియల్ ఆల్టర్డ్ చెక్. మెటీరియల్ ఆల్టరేషన్ అంటే ఏంటి అనేది ఒక చిన్న టాపిక్ ఉందన్న, టాపిక్ చదువుకుంటాము. చెక్ మీద నువ్వు ఏదైనా మార్చిన, రైట్, నువ్వు 10,000ని ఆ పక్కన ఇంకో 0 పెట్టు, ఆ మధ్యలో ఎక్కడో 0 ఇరికించో,
రైట్. లేకపోతే అన్ని సున్నాల కంటే చివరి ఇంకో ఒకటి పెట్టావు. రైట్. ఆ విధంగా మార్చడానికి ట్రై చేసావు. లేదా డేట్ మార్చడానికి ట్రై చేసావు. నేమ్‌ని మార్చడానికి ట్రై చేసావు. ఇలాంటి ఆల్టరేషన్స్ గనుక ఏవైనా ఉన్నట్లయితే, ఇంకా మెటీరియల్ ఆల్టరేషన్స్ ఎన్ని రకాలుంటాయో అవన్నీ కూడా చూద్దాం మనం. అలాంటి మెటీరియల్లీ ఆల్టరేషన్ ఉన్న, మ్యూటిలేటెడ్ చెక్ అంటే నలిగిపోయిన చెక్ ఆఫ్ ఏ డౌట్‌ఫుల్ వాలిడిటీ. రైట్. అంతా బానే ఉంది. కానీ ఎందుకో డేట్‌ని మార్చారేమో అన్న డౌట్ వస్తుంది. రైట్. లేదా అమౌంట్‌ని చాలా జాగ్రత్తగా దిద్దారేమో అన్న డౌట్ వస్తుంది. సో, అలాంటప్పుడు గాని, లేదా ఇన్‌కంప్లీట్ చెక్ గాని. రైట్. సో, డేట్ లేకపోయినా, నేమ్ లేకపోయినా, రైట్. ఇవేంటంటే తీసుకెళ్ళి బ్యాంకర్ దగ్గరికెళ్తే వాటిని ఫిల్ చేసి మళ్ళీ ప్రెజెంట్ చేయమంటారు చెక్. రైట్. సో, నేమ్, ఎవరికి పే చేయాలి, డేట్, ఇలాంటివి ఏమన్నా సంతకం అయితే ఉంది. అమౌంట్ అయితే రాసుంది. రైట్. మిగిలినవేవి రాసిలేవు. సో, అలాగా ఇన్‌కంప్లీట్ చెక్ అయినా సరే పేమెంట్ చేయరు నాన్న. నెక్స్ట్ 15థ్ వచ్చేసరికి అన్‌డేటెడ్ చెక్. డేట్ లేకపోయినా ఆల్రెడీ చెప్పాను మీకు. డేట్ లేకపోయినా కూడా పేమెంట్ చేయరు. రైట్. సో, ఇవి రీజన్స్. 15 రీజన్స్, రైట్, వేర్ బ్యాంకర్ మస్ట్ రిఫ్యూజ్ టు ఆనర్ ఏ చెక్ ఆఫ్ కస్టమర్. ఈ 15 రీజన్స్‌లో ఏ రీజన్ వాళ్ళు డిజానర్ చేసినా సరే బ్యాంకర్‌కి ఎటువంటి లయబిలిటీ కూడా ఉండదు. ఒకవేళ ఈ 15 రీజన్స్‌లో ఏదైనా రీజన్ ఉండి కూడా బ్యాంకర్ పే చేస్తేనే వాడికి బ్యాంకర్‌కి లయబిలిటీ అనేది వస్తుంది. పేయింగ్ బ్యాంకర్‌కి లయబిలిటీ అనేది అవుతుంది. సో, ఈ 15 రీజన్స్‌లో ఏ రీజన్ వల్ల పేమెంట్‌ని డినై చేసినా కూడా పేయింగ్ బ్యాంకర్‌కి ఎటువంటి లయబిలిటీ ఉండదు. రైట్. సరే. స్టాప్ పేమెంట్‌కి స్టార్ మార్క్ పెట్టుకున్నాం. చెప్తాను అన్న తర్వాత. నెక్స్ట్ బ్యాంకర్ మే రిఫ్యూజ్. బ్యాంకర్ మే రిఫ్యూజ్ అంటే బ్యాంకర్ అవసరం అనుకుంటే ఇప్పుడు మనం కింద చెప్పుకోబోయే 4 కేసుల్లో చెక్‌ని ఆనర్ చేయొచ్చట. రైట్. సో, ఇది ఏంటంటే కంప్లీట్‌గా బ్యాంకర్ కస్టమర్ రిలేషన్‌షిప్ మీద ఆధారపడి ఉంటుంది నాన్న. బ్యాంకర్ కస్టమర్ రిలేషన్‌షిప్ మీద ఆధారపడి ఉంటాయి ఈ 4 కేసులు. అందులో ఫస్ట్‌ది ఇన్‌సఫిషియెంట్ ఫండ్స్. చెక్ ప్రెజెంట్‌మెంట్‌కి వచ్చింది. అకౌంట్‌లో డబ్బులు లేవు. అదేంటి సార్, అకౌంట్‌లో డబ్బులు లేకపోతే ఖచ్చితంగా డిజానర్ చేస్తారు కదా పేమెంట్. మీరు మే డిజానర్ అంటున్నారేంటి? జనరల్‌గా బ్యాంకర్ కావాల్సితే రిఫ్యూజ్ చేయొచ్చు. పేమెంట్ రిఫ్యూజ్ చేసేయొచ్చు. కానీ కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే నాన్న, బ్యాంక్ మేనేజర్‌కి లేదా బ్యాంక్ స్టాఫ్‌కి కస్టమర్‌తో రైట్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ ఉంటుంది. బ్రాంచ్ పెట్టినప్పటి నుంచి కస్టమర్, లేదా పెద్ద కస్టమరు, హై వాల్యూమ్ ట్రాన్సాక్షన్ కస్టమరు. సో, అటువంటప్పుడు ఏం చేస్తారంటే, సరే ఇలా చెక్ ప్రెజెంట్‌మెంట్‌కి వచ్చింది, బౌన్స్ అవుతుంది అని కస్టమర్‌కి ఫోన్ చేస్తారు. సో, ఆ కస్టమర్‌కి ఒకే అకౌంట్ అదే బ్రాంచ్‌లో ఒక 5, 6 అకౌంట్‌లు ఉండుండొచ్చు నాకు. సో, చెప్తాడు, ఓకే, సరే పలానా వేరే అకౌంట్‌లో డబ్బులున్నాయి. రైట్. సో, మీరు ముందైతే చెక్‌ని ఆనర్ చేసేయండి. నేను మా మనిషిని ఇచ్చి మనిషిని ఇచ్చి పంపిస్తాను ఒక చెక్‌ని. రైట్. అకౌంట్ 2 లోంచి అకౌంట్ 1 లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి నేను మీకు చెక్ పంపిస్తాను. రైట్. ఈ లోపైతే ఈ చెక్‌ని ఆనర్ చేసేయండి అని చెప్పేస్తాడు. సో, బ్యాంకర్ ఏం చేస్తాడంటే టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ లోంచి రైట్ ఆ చెక్‌ని ఆనర్ చేసేస్తాడు. ఎట్ ద రిస్క్ ఆఫ్ మేనేజర్ ఆనర్ చేసి పంపిస్తాడు. ఈలోపు ఆ పెద్ద కస్టమర్ ఏం చేస్తాడంటే ఇంకో చెక్ పంపిస్తాడు. వాడు వేరే అకౌంట్ లోంచి ఈ అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికో ఏదో విధంగా. రైట్. సో, ఆ విధంగా ఏంటంటే ఫండ్స్ లేకపోయినా కూడా బ్యాంకర్ ఏంటంటే టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్ క్రియేట్ చేసి ఆ డబ్బులు పే చేసేసేయొచ్చు. అది డిపెండ్స్. అంతేగాని నువ్వు నువ్వు అలా నాకు టెంపరరీ ఓవర్ డ్రాఫ్ట్ ఇవ్వచ్చు కదా! ఇచ్చి నువ్వు నాకు చెక్ ఆనర్ చేసి ఉండొచ్చు కదా! నువ్వు అలా చేయకుండా చెక్ డిజానర్ చేసావు నువ్వు. రైట్. నాకు నా గుడ్ విల్‌కి దెబ్బతింది అని చెప్పి ఇప్పుడు బ్యాంక్ మీద పరువు నష్టం దావా వేస్తానంటే కుదరదు. బ్యాంకర్ మేనేజరు దయతలిచి కావలిస్తే పేమెంట్ చేయొచ్చు తప్ప యాస్ ఎ రైట్ కస్టమర్ కెనాట్ ఆస్క్ టు ఆనర్ ద చెక్ ఎట్ ఎనీ కాస్ట్. అది బ్యాంక్ మేనేజర్ రిస్క్ అపెటైట్ మీద ఆధారపడి ఉంటుంది. సో, ఫండ్స్ లేకపోయినా కూడా బ్యాంకర్ ఏం చేస్తాడంటే రైట్ చెక్‌ని ఆనర్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ అండ్ బ్యాంకర్ రిలేషన్‌షిప్. నెక్స్ట్ సెకండ్ కేస్ వచ్చేసరికి ఫండ్స్ నాట్ అప్లికబుల్. అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయి కానీ ఆ డబ్బులు పేమెంట్‌కి అప్లికబుల్. ఇక్కడ మీకు గార్నిష్ ఆర్డర్ గానివ్వండి, అసైన్‌మెంట్ ఆఫ్ ఫండ్స్ గానివ్వండి, అక్కడ కేస్ వేరు. ఇక్కడ ఫండ్స్ నాట్ అప్లికబుల్ అంటే బ్యాంకర్ ఏం చేస్తారంటే కొన్ని సార్లు మన అకౌంట్‌లో ఉన్న బాలన్సెస్ మీద లీన్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ మంత్ ఇంకో 5 ఆర్ 6 డేస్‌లో ఈఎంఐ కటింగ్ ఉంది. అకౌంట్‌లో బాలన్స్ ఉంది కాబట్టి ఏం చేస్తారంటే కొంత అమౌంట్ మీద లీన్ క్రియేట్ చేస్తారు. ఏ డేట్‌నైతే ఈఎంఐ కట్ చేయాలో ఆ డేట్‌కి రైట్ అకౌంట్‌లోంచి బ్యాంకర్ ఈఎంఐ కట్ చేసుకుంటాడు. అప్పటిదాకా అకౌంట్‌లో బాలన్స్ ఉంచి దాని మీద లీన్ క్రియేట్ చేసి ఉంచుతారు. ఒకవేళ ఇప్పుడు ఒక చెక్ వచ్చింది.
రైట్. ఇప్పుడు ఆ చెక్ ని బ్యాంక్ ఏం చేయొచ్చు అంటే వాడికి డిడక్ట్ అవ్వాల్సిన అమౌంట్ ని లీన్ లిఫ్ట్ చేసేసి చెక్ అయితే పేమెంట్ చేసేస్తాడు. ఈఎంఐ కోసం కస్టమర్ కాల్ చేసుకోవచ్చు. బట్ కస్టమర్ ఆల్రెడీ స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అన్న 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు నా హౌస్ ఇంట్రెస్ట్ హౌస్ ఈఎంఐ ఏదైతే ఉందో దాన్ని మీరు కట్ చేసుకోవచ్చు. సో బ్యాంకర్ ఏం చేశాడంటే 5వ తారీఖు కట్టేలాగా పెట్టాడు. అకౌంట్ లో 60,000 ఉంది. రైట్. ఈఎంఐ కట్టవలసింది 50,000. ఇంకా ఇది 3వ తారీఖే అనుకుందాం. సో 3వ తారీఖు రైట్ ఒక 60,000 రూపాయలు చెక్ వచ్చింది. అకౌంట్ లో కూడా 60,000 రూపాయలు ఉంది. కానీ ఒక 50,000 రూపాయలు హౌసింగ్ లోన్ ఈఎంఐ కోసం ఉంది కదా, లీన్ ఉంది కదా. సో బ్యాంక్ మేనేజర్ ఏం చేయొచ్చంట, కావలిస్తే లీన్ ని లిఫ్ట్ చేసేసి 60,000 చెక్ ని ఆనర్ చేసేసి ఈఎంఐ కోసం కస్టమర్ కాల్ చేస్తాడు. ఇలా ఒక చెక్ వచ్చింది, పేమెంట్ చేస్తాను, రైట్. ఈఎంఐ కటింగ్ కోసం డబ్బులు లేవు, సఫిషియెంట్ ఫండ్స్ లేవు, ట్రాన్స్ఫర్ చేయండి అని. సో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ అండ్ బ్యాంకర్ రిలేషన్షిప్, రైట్. సో ఫండ్స్ నాట్ అప్లికబుల్ అనేది ఒక పాయింట్. నెక్స్ట్ ప్రెజెంట్మెంట్ అట్ డిఫరెంట్ బ్రాంచ్. ఇప్పుడు మనకి కోర్ బ్యాంకింగ్ అనేది వచ్చింది, సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రియల్ టైమ్ బ్యాంకింగ్ అనేది వచ్చింది. కాబట్టి నీకు ఏ బ్రాంచ్ లో అకౌంట్ ఉన్నా సరే, ఏ బ్రాంచ్ లో అయినా సరే డబ్బులు విత్డ్రా చేసుకోగలుగుతాం. కానీ ఒకప్పుడు అలా కాదు, మాన్యువల్ గా లెడ్జెస్ మెయింటైన్ చేయబడేది. నీ అకౌంట్ లో బ్యాలెన్స్ తెలియడానికి రైట్, నువ్వు మార్నింగ్ వెళ్ళి పాస్బుక్ ఇస్తే ఈవినింగ్ నీ పాస్బుక్ అప్డేట్ చేసి ఇచ్చేవాళ్ళు. అంటే నీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందో చెప్పడానికి మార్నింగ్ వెళ్ళి పాస్బుక్ ఇస్తే ఈవినింగ్ కి చెప్పేవాళ్ళు. అలాంటిది నువ్వు మన కాకినాడ బ్రాంచ్ అకౌంట్ చెక్ తీసుకొని వెళ్ళి హైదరాబాద్ బ్యాంక్ లో, నీకు యూనియన్ బ్యాంక్ కాకినాడలోనే అకౌంట్ ఉంది, కాకినాడలో అకౌంట్ ఉంది, చెక్ బుక్ నీ జేబులో ఎప్పుడు పెట్టుకొని తిరుగుతావు, హైదరాబాద్ యూనియన్ బ్రాంచ్ అకౌంట్కి వెళ్ళి డబ్బులు విత్డ్రా చేస్తాను అంటే ఎలా తెలుస్తుంది? యూనియన్ బ్యాంక్ హైదరాబాద్ బ్రాంచ్ లో నీ సంతకం ఎలా ఉంటుందో వాడికి తెలియదు, అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంటుందో వాడికి తెలియదు. అలాంటప్పుడు ఎలా పేమెంట్ చేస్తాడు? సో ఒకప్పుడు ఏంటంటే నువ్వు ఏ బ్రాంచ్ లో అకౌంట్ ఉందో ఆ బ్రాంచ్ లో మాత్రమే చెక్స్ వ్యాలిడ్ అయ్యేవి, రైట్. సో నువ్వు వేరే చోటకి వెళ్ళి కనుక ప్రెజెంట్ చేస్తే రైట్, అది చెక్ ట్రాన్సాక్షన్ అయ్యేది కాదు. మళ్ళీ వాళ్ళంతా ఆ చెక్ ని ఈ బ్రాంచ్, మన కాకినాడ బ్రాంచ్ కి మెయిల్ చేస్తారు. అవుట్ స్టేషన్ క్లియరింగ్ అంటాం దాన్ని. క్లియరింగ్ పంపిస్తే ఇక్కడ బ్రాంచ్ వాడు ఆ చెక్ అంతా వెరిఫై చేసుకొని ఒక డీడీ తీసి హైదరాబాద్ పంపిస్తాడు. అప్పుడు ఆ చెక్ ఆనర్ చేసేవాడు. సో ఇలాగా ప్రెజెంట్మెంట్ అట్ డిఫరెంట్ బ్రాంచ్. నీకేమో కాకినాడ బ్రాంచ్ లో అకౌంట్ ఉంది, నువ్వు ప్రెజెంట్ చేసింది చెక్ ని తీసుకెళ్లి హైదరాబాద్ లోనో లేకపోతే అమలాపురంలోనో రాజమండ్రిలో ప్రెజెంట్ చేస్తే రైట్, పేమెంట్ ని డిజానర్ చేయొచ్చు. మే డిజానర్, మస్ట్ డిజానర్ కాదు, మే డిజానర్. సో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్, మన కస్టమర్ కి కాకినాడ బ్రాంచ్ తోనూ మంచి రిలేషన్షిప్ ఉంది, హైదరాబాద్ మేనేజర్ కూడా బాగా తెలుసు. ఏం చేస్తాడు హైదరాబాద్ మేనేజరు, కాకినాడ బ్రాంచ్ మేనేజర్ ఫోన్ చేసి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయా లేదా కనుక్కుంటాడు. ఉంటే కనుక అక్కడ పేమెంట్ చేసేస్తారు. ఈ డీడీ ప్రాసెస్ ఇదంతా వీళ్ళు తర్వాత చూసుకుంటారు. సో మీకు అతడు సినిమాలో ఉంటుంది రైట్, మహేష్ బాబుకి ముంబై అకౌంట్ రైట్, ఆ చెక్ తీసుకొచ్చి ఈ ఊర్లో ఎక్కడో విత్డ్రా చేసుకుందాం అనుకుంటాడు. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ అక్కడ బ్యాంక్ మేనేజర్ కాల్ చేస్తాడు రైట్, మనీ ఉన్నాయని చెప్పగానే రైట్ క్యాష్ విత్డ్రా చేసి ఇచ్చేస్తారు. వీళ్ళు తర్వాత చూసుకుంటారు ఆ ట్రాన్సాక్షన్ రైట్. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ప్రెజెంట్మెంట్ డిఫరెంట్ బ్రాంచ్, నీ అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడ కాకుండా వేరే చోట కనుక చెక్ ప్రెజెంట్ కనుక చేసినట్లయితే అప్పుడు కూడా డిజానర్ చేయొచ్చట బ్యాంకర్. నెక్స్ట్ 4th రీజన్ వచ్చేసరికి ప్రెజెంట్మెంట్ ఆఫ్టర్ బ్యాంకింగ్ అవర్స్. సో బ్యాంకింగ్ అవర్స్ ఈవినింగ్ 3:30, కొంతమంది 4, కొంతమంది 5 దాకా బ్యాంకింగ్ అవర్స్ ఉంటాయి. సో ఆఫ్టర్ బ్యాంకింగ్ అవర్స్ కనుక చెక్ ప్రెజెంట్మెంట్ కి వస్తే రైట్, టైం అయిపోయింది అని చెప్పి డిజానర్ చేయొచ్చట రైట్. కస్టమర్ తో రిలేషన్షిప్ బాగుంటే రైట్ 6:30, 7 కూడా క్యాష్ ఇస్తారు. ఇట్ డిపెండ్స్ రైట్. 8, 9 కోసం, కొంతమంది కస్టమర్స్ కోసం 8, 9 కోసం, 8, 9 దాకా కూడా క్యాష్ ఉంచుతారు నాన్న. ఇలా ఒక విత్డ్రాయల్ చేయాల్సి ఉంది రైట్, ఒక 10 lakhs క్యాష్ కావాలి అంటే కనుక వాళ్ళు వచ్చి తీసుకెళ్లేదాకా కూడా రైట్. మిగతా కస్టమర్స్ కోసం అయితే క్లోజ్ చేసి ఉంచుతారు, కానీ ఆ కస్టమర్ రాగానే షట్టర్ ఓపెన్ చేస్తారు, డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. సో అంటే ఆఫ్టర్ బ్యాంకింగ్ అవర్స్ ఆనర్ చేయొచ్చు, మే ఆనర్ రైట్. సో ఖచ్చితంగా అయితే నువ్వు 5కి షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు నాకు గనక చెక్ నాకు ఆనర్ చేయకపోతే నేను నీ మీద కస్టమర్ సర్వీస్, సరే మనకి కన్స్యూమర్ కోర్టులో కేసు వేస్తాను అని యాజ్ ఎ రైట్ అడగడానికి అయితే లేదు. బిఫోర్ విత్ ఇన్ ద బ్యాంకింగ్ అవర్స్, టైంలో అలా రిఫ్యూజ్ చేస్తే నువ్వు ఏమైనా కస్టమర్ కోర్టుకి వెళ్ళగలవు, లేదా బ్యాంకింగ్ అంబుడ్స్మన్ కి వెళ్ళగలవు.
ఆఫ్టర్ బ్యాంకింగ్ అవర్స్ మేనేజర్ దయతలిస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. రైట్. సో ఇవి మనకి మే డిజానర్ కేసెస్, మే రిఫ్యూజ్. రైట్. ఇందులో మళ్ళీ నేను స్టార్ మార్క్ వేస్తున్నాను. ఇంకొక దానికి ఇన్సఫిషియంట్ ఫండ్స్ అనే దానికి స్టార్ మార్క్ వేస్తున్నాను. సో ఈ స్టార్ మార్క్ ఎందుకు వేస్తాం అనేది నేను మీకు ఇంకొక 10 minutes లో మీకు రివీల్ అవుతుంది. రైట్. సో ఇది మనకి మే డిజానర్ అండ్ మస్ట్ డిజానర్. దీని వరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో అడగండి అన్న. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. దీని వరకు డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి అన్న, అడగండి ఒకసారి. నేను నా వాయిస్ క్లియర్ గానే ఉందా? మీకు ఏమైనా రీసౌండ్ ఏమైనా వస్తుందా? క్లియర్ గానే ఉంది సార్. ఇప్పుడు ఇందాక ఒక 5 minutes వరకు కూడా 5 minutes ముందు వరకు కూడా బానే ఉందా? ఎస్ సార్. ఓకే, మంచిది. సరే, నెక్స్ట్ టాపిక్ నానా, డౌట్ ఏం లేదు కదా, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తున్నాను. ఎఫెక్ట్ ఆఫ్ నాన్ ప్రెజెంట్మెంట్ ఆఫ్ చెక్ విత్ ఇన్ రీజనబుల్ టైం. So effect of non-presentment of check within reasonable time నానా. అది చెప్పుకునే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. బి ఏకి ఒక చెక్ ఇచ్చాడు 1/1/2021 తో. పే టు ఏ, బి సంతకం పెట్టేశాడు. రైట్. సమ్ XYZ బ్యాంక్, XYZ బ్యాంక్ కి సంబంధించిన చెక్. సో జనరల్ గా చెక్ వ్యాలిడిటీ అన్నాళ్ళని చెప్పుకున్నాం నాన్న, 3 months ఆర్ వ్యాలిడిటీ ఆఫ్ చెక్ విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్. కస్టమర్ ఒకవేళ ఎవరైతే చెక్ డ్రా చేస్తున్న కస్టమర్ అవుతున్నాడో, ఈ చెక్ 1 month వ్యాలిడ్ 2 month వ్యాలిడ్ అని రాస్తే, రైట్. సో ఆ రెండిట్లో ఏది ఎర్లియర్ డేట్ అయితే ఆ ఎర్లియర్ డేట్ వరకు వ్యాలిడ్. సో అయితే ఆల్రెడీ 1/1/2021 డేట్ తో చెక్ ఏ చేతికి వచ్చింది, వాడు 1/1/2021 నుంచి ఏ రోజైనా సరే వెళ్ళి డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఏ వాడు బద్దకించి, రైట్, వెళ్దాంలే అటు సైడ్ వెళ్ళినప్పుడు వెళ్ళి తెచ్చుకుందాంలే డబ్బులు, అటు సైడ్ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాడు. రైట్. 2/2/2021 బ్యాంక్ వెళ్ళాడు అన్న, XYZ బ్యాంక్ వెళ్ళాడు. సో బ్యాంక్ ఓపెన్ చేసలేదు. సర్లే ఏదో రీజన్ తో బ్యాంక్ క్లోజ్ చేసి ఉంటారులే అని చెప్పి, రైట్, 3వ తారీఖు వెళ్ళాడు. ఆ రోజు బ్యాంక్ ఓపెన్ చేసలేదు. రైట్. సో ఇప్పుడు వాడికి తెలిసింది ఏంటంటే బ్యాంకు బోర్డు తిప్పేసింది, బ్యాంకు ఫెయిల్ అయింది. రైట్. సో XYZ బ్యాంక్ ఫెయిల్డ్. కృషి బ్యాంక్ అని, రైట్, చార్మినార్ కోఆపరేటివ్ బ్యాంక్ అని, ఇలా చాలా బ్యాంకులు బోర్డు తిప్పేసాను. అలాంటి జాబితాలో ఈ బ్యాంక్ ఉంది. సో ఇప్పుడు ఏ బి దగ్గరికి వెళ్ళాడు. అరే బాబు, నువ్వు ఏదైతే చెక్ ఇచ్చావో ఆ బ్యాంక్ బోర్డు తిప్పేసింది, సో ఇప్పుడు మరి నాకు ఈ చెక్ తీసేసుకొని డబ్బులు ఇచ్చేయి అని చెప్పి ఏ బిని అడుగుతున్నాడు. ఓకే. సో ఇప్పుడు నాకు చెప్పండి, అభిషేక్. ఇప్పుడు చెప్పినా మరి బి ఏకి డబ్బులు ఇచ్చేయాలా, ఇవ్వాలా? ఇవ్వాల్సిందేనా?
సరే ఇప్పుడు నాకు చెప్పు. బి అంటున్నాడు, నేను నీకు చెక్ ఇచ్చాను కాబట్టి ఆ చెక్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ నేను బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఉంచా. సే అమౌంట్ ఒక 10,000 అనుకుందాం. ఆ 10,000 నువ్వు ఎప్పుడు కలిసినప్పుడు వెళ్ళి విత్డ్రా చేసుకుంటావు అనే ఉద్దేశంతో 10,000 నేను బ్యాంక్ అకౌంట్ లో మెయింటైన్ చేశాను. నీకు కనుక నేను చెక్ ఇచ్చి ఉండకపోయినట్లయితే ఆ 10,000 నేను బ్యాంక్ అకౌంట్ లో మెయింటైన్ చేసేవాడిని కాదు. నీకు చెక్ ఇచ్చాను కాబట్టే నేను బ్యాంక్ అకౌంట్ లో 10,000 మెయింటైన్ చేశాను. నువ్వు విత్ ఇన్ ద టైం వెళ్ళి 3 నెలలు టైం ఉంది కదా అని చెప్పి డ్రాగ్ ఆన్ చేసింది నువ్వు, బద్దకించింది నువ్వు. నీ బద్దకానికి నేనెందుకు బాధ్యుని అవుతాను? రైట్, ఆల్రెడీ నేను అకౌంట్ లో డబ్బులు మెయింటైన్ చేశాను. రైట్, సో నాకు లయబిలిటీ లేదని బి అంటున్నాడు. మరి ఇప్పుడు చెప్పు, బి డబ్బులు ఇవ్వాల్సిందేనా? నాకు అవన్నీ సంబంధం లేదు, చెక్ మీద నాకు పేమెంట్ రాలేదు కాబట్టి నువ్వు నాకు పేమెంట్ చేయాల్సిందే అని ఏ కూర్చొని అడగచ్చా డబ్బులు? అడగచ్చు సార్. వ్యాలిడిటీ ఎంత టైం ఉండదో అంత టైంకి అడగచ్చు. ఒకవేళ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత మరి బికి సఫరింగ్ లాస్ మరి ఏంటి? బికి మరి అకౌంట్ లో మెయింటైన్ చేసిన 10,000 పోయింది. అది కాకుండా మరి ఏకి మళ్ళీ డబ్బులు ఇచ్చాడు కదా 10,000. మరి బికి లాస్ సఫర్ అయ్యాడు కదా, అవుతున్నాడు కదా. మరి బి పరిస్థితి ఏంటి? బి బ్యాంక్ మీద కేసు వేయచ్చు. బ్యాంక్ లేదు కదా, బ్యాంక్ బోర్డు తిప్పేసింది కదా, ఎలాగా? సో ఓకే, మ్యూట్ చేశాను చెప్తాను. సో అందుకోసమే ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడం కోసమే ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు. సో ఈ ప్రొవిజన్ కనుక చూసినట్లయితే సో the drawer has sufficient balance when he issues the check and when the check ought to be presented for payment. సో ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఎవడైతే డ్రావర్ ఉన్నాడో వాడు చెక్ ఇష్యూ చేసే టైంకి అండ్ అట్ ది సేమ్ టైం ఆ చెక్ ప్రెజెంట్మెంట్ టైంకి, ఆ 2 టైమ్స్ లోనూ అకౌంట్ లో కనుక డబ్బులు ఉండి ద హోల్డర్ ఫెయిల్స్ టు ప్రెజెంట్ ద చెక్ విత్ ఇన్ ఏ రీజనబుల్ టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ద చెక్. చెక్ ఇష్యూ చేసిన దగ్గర నుంచి రీజనబుల్ టైం లోపు వాడు వెళ్ళి ప్రెజెంట్ చేసుకోలేదు బ్యాంక్ తో. మీన్ వైల్ ద బ్యాంక్ ఫెయిల్స్ అండ్ కాన్సిక్వెంట్లీ ద డ్రావర్ సఫర్స్ యాక్చువల్ డ్యామేజెస్. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే కనుక నో లయబిలిటీ ఆఫ్ ద డ్రావర్ ఇఫ్ బ్యాంక్ ఫెయిల్స్. ఎవరైతే అంటే ఇక్కడ మన బి అనేవాడు డ్రావర్. సో డ్రావర్ కి లయబిలిటీ లేదు ఎప్పుడు అంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేసినప్పుడు. ఏంటి ఆ 3 సాటిస్ఫై ఈ కండిషన్స్ అంటే, చెక్ ఇష్యూ చేసినప్పుడు అండ్ అట్ ది సేమ్ టైం చెక్ ప్రెజెంట్మెంట్ టైం కి అకౌంట్ లో డబ్బులు ఉండాలి. రైట్, అలాగే ఎవడైతే హోల్డర్ ఉన్నాడో ఆ హోల్డర్ చెక్ ని విత్ ఇన్ ద రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వెళ్ళి ప్రెజెంట్మెంట్ చేసుకోవడంలో ఫెయిల్ అయి ఉండాలి. మీన్ వైల్ బ్యాంక్ బోర్డు తిప్పేసి ఉండాలి. ఈ బోర్డు తిప్పేయడం వల్ల ఎవడైతే డ్రావర్ ఉన్నాడో వాడు యాక్చువల్ లాస్ సఫర్ అయి ఉండాలి. అంటే అకౌంట్ లో మరి డబ్బులు మెయింటైన్ చేసాడు, అకౌంట్ లో డబ్బులు మెయింటైన్ చేసి బ్యాంక్ బోర్డు తిప్పేసింది అంటే లాస్ సఫర్ అయినట్టే కదా. సో ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేసినట్లయితే కనుక డ్రావర్ కి ఎటువంటి లయబిలిటీ లేదు. రైట్, క్లియర్ నానా? సో దానికి సంబంధించిన ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం చెప్పుకున్న స్టోరీకి సిమిలర్ గా ఉంటాయినా. సో మళ్ళీ ఈ ప్రాక్టికల్ క్వశ్చన్ నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయను, ఆ స్టోరీకి సిమిలర్ గా ఉంటుంది. సో మీరు చూడండి. నెక్స్ట్ టాపిక్ నాన్న మనం బౌన్సింగ్ ఆర్ డిజానర్ ఆఫ్ చెక్. చెక్ బౌన్స్. మనకి చెక్ బౌన్స్ అవడానికి చాలా రీజన్స్ చెప్పుకున్నాం నాన్న. 15+4 19 రీజన్స్ చెప్పుకున్నాం. సో బ్యాంకర్ కూడా ఏం చేస్తాడంటే చెక్ రిటర్న్ అయినప్పుడు ఏ రీజన్ వల్ల బౌన్స్ అయింది అనేది క్లియర్ గా టిక్ పెట్టి బౌన్స్ చేస్తారు మన. ఒకవేళ బౌన్స్ అయిన చెక్ అయితే కనుక బౌన్స్ అయిన చెక్ కి ఇంకొక పేపర్ యాడ్ చేస్తారు. ఆ పేపర్ ని పిన్ చేసేసి ఆ చెక్ ఎందుకు బౌన్స్ అయింది అనే రీజన్ టిక్ పెట్టి, రైట్, ఎవరైతే ఆఫీస్ ఉన్నాడో ఆఫీసర్ సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తాడు అనమాట. రిటర్న్ మార్కింగ్ అంటాం దాన్ని. సో ఆ రిటర్న్ మార్కింగ్ లో బోల్డ్ అని కాజెస్ ఉంటాయి దేనివల్ల రిటర్న్ చేస్తున్నారు అనేది. సో దీంట్లో ఇక్కడ మనం సెక్షన్ 138 చూస్తున్నాం నాన్న. ఈ సెక్షన్ 138 అనేది పవర్ఫుల్ సెక్షన్. మనం యాక్చువల్గా ఇప్పుడు చదువుతున్న యాక్ట్స్ అన్ని కూడా సివిల్ యాక్ట్స్. దీంట్లో మనకి జైలు శిక్ష కానివ్వండి ఇలాంటివి సివిల్ యాక్ట్స్ లో పెద్దగా ఉండవు. మనకి క్రిమినల్ ప్రొసీజర్స్ ఏవైతే మనకి క్రిమినల్ లా ఏదైతే ఉందో మనకి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాటిలో మాత్రమే
జైలు శిక్షలు కానివ్వండి అలాంటివి పడతాయి. సివిల్ యాక్ట్స్ లో కూడా, సివిల్ లాస్ లో కూడా రేర్ కేసెస్ లో మనకి పీనల్ కోడ్ అప్లై అవుతుంది, రైట్. అంటే మాక్సిమం సివిల్ దాంట్లో ఎలా ఉంటుందంటే ఓన్లీ పెనాల్టీస్ కానివ్వండి, ఫైన్ కానివ్వండి, లేకపోతే డ్యామేజెస్ కానివ్వండి, ఇలాంటివే ఉంటాయి మాక్సిమం, రైట్. కానీ మాక్సిమం ఎక్కడ కూడా మీకు జైలు అనేది ఉండదు. సో మనకి ఎన్ఐ యాక్ట్ అనేది కూడా మనకి సివిల్ లానే, కానీ దీంట్లో క్రిమినల్ ప్రొసీజర్ అప్లై అవుతున్న యాక్ట్ సెక్షన్ ఒకటి ఉంది 138. సో అందుకే ఇక్కడ మనకి ఈ సెక్షన్ చాలా పవర్ఫుల్ సెక్షన్, ఎందుకంటే జైలు శిక్ష కూడా ఉండగలిగినటువంటి మనకి సెక్షన్ కాబట్టి. సో మరి ఇంత సివియారిటీ ఉన్న సెక్షన్ కాబట్టి ఈ సివియారిటీ ఉన్న సెక్షన్ ఎప్పుడు అప్లై అవుతుంది అనేది రైట్ చూస్తే, అసలు ఫస్ట్ అసలు ఈ సెక్షన్ కింద కనుక కన్విక్ట్ అయితే, ఈ సెక్షన్ 138 కింద కనుక కన్విక్ట్ అయితేనా ఇంప్రిజన్మెంట్ మాక్సిమం 2 years. ఇక్కడ మనకి ఫైన్స్ లో కానివ్వండి, ఇలా ఈ జైల్స్ లో కానివ్వండి చూసినప్పుడు మాక్సిమం టర్మ్ అంటే ఏంటంటే జడ్జి నిర్ణయిస్తాడు గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్ కానివ్వండి, లేకపోతే ఎవడైతే ముద్దాయి ఉన్నాడో రైట్, వాడి యాటిట్యూడ్ ని బట్టి, రైట్, వీడిని బట్టి ఎన్ని సంవత్సరాలు జైలు పడుతుంది ఏంటి అనేది. మాక్సిమం 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు అంటే అనుకోండి, మొత్తం అంత శిక్ష వేసేస్తారని కాదు, రైట్. జడ్జిని బట్టి, జడ్జ్ ఆ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి శిక్ష ఖరారు చేస్తారు. సో సెక్షన్ 138 కింద కనుక కేసు పెడితే, ఒకవేళ ప్రూవ్ అయితే కనుక మాక్సిమం టర్మ్ ఆఫ్ జైల్, ఇంప్రిజన్మెంట్ 2 years, అలాగే ఫైన్ మాక్సిమం 2 times ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద చెక్ ఆర్ బోత్, రైట్. జడ్జికి బాగా చిరాకు వచ్చిందంటే 2 కూడా వేస్తాడు. అలాగే మనకి ఇక్కడ సమరీ కోర్ట్ అని ఉంటుంది. సమరీ కోర్ట్ ఏంటంటే కేసెస్ ని, అంటే మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటాం, కేసెస్ ని కొంచెం స్పీడ్ గా హీరింగ్ చేసుకొని తొందరగా జడ్జిమెంట్ ఇస్తారు సమరీ కోర్ట్స్ అని. సో సమరీ కోర్ట్స్ ఏంటంటే ఇంత శిక్ష వేయరు, కొంచెం తగ్గుతుంది. మనకి జనరల్ గా ఏంటంటే నార్మల్ కోర్ట్ అనుకున్నాను, ఒకవేళ వాయిదా పడితే రైట్, ఇంకా లిస్ట్ లో ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసెస్ అన్ని అయిపోయిన తర్వాత రోజుకి మళ్ళీ వాయిదా ఇస్తారు. అంటే 4 రోజులు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు మళ్ళీ నెక్స్ట్ వాయిదా రావడానికి, రైట్. సో ఎందుకంటే మనం ఎవరి మీద అయితే కేసామో కేసు ఫస్ట్ రోజు రాలేదు, సో మళ్ళీ నెక్స్ట్ వాయిదా 2 నెలలకు 3 నెలలకు పడుతుంది, రైట్. ఫస్ట్ టైం వాడు రాలేదు కదా అని చెప్పి కసి తీర్చుకోవడానికి ఈసారి నువ్వు వెళ్ళలేదు అనుకో, ఆడు కోర్టుకు వచ్చాడు, ఈసారి నువ్వు వెళ్ళలేదు, మళ్ళీ ఇంకో 2 నెలలకు 3 నెలలకు వాయిదా పడుతుంది. ఆ నెక్స్ట్ టైం అవతలవాడు నేను ఇంకో ప్రూఫ్ తీసుకొస్తాను, నాకు కొంచెం టైం ఇస్తే ఇంకో ప్రూఫ్ తీసుకొస్తాను, నాకు తప్పేం లేదంటాడు. ఆ ప్రూఫ్ కోసం మళ్ళీ టైం ఇచ్చారనుకోండి, అదొక మళ్ళీ 2 నెలలకు వాయిదా పడుతుంది. ఈ విధంగా ఏంటంటే రెగ్యులర్ కోర్టులో అయితే కనుక వాయిదా పడితే కనుక 1-2 నెలలే. సో కోర్టు మనకి కేసు డిలే అయిపోతుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే సమరీ కోర్ట్స్ ఏంటంటే ఆన్ డైలీ డే టు డే బేసిస్ కూడా కేసెస్ హీరింగ్ జరుగుతాయి, అండ్ కొంచెం స్పీడ్ గా అనేది కూడా మనకి జడ్జిమెంట్ వస్తుంది. సో సమరీ కోర్టులో ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే మాక్సిమం చెప్పుకున్నామో అంత ఫైన్ గానీ, అంత ఇంప్రిజన్మెంట్ గానీ వేయడం కుదరదు. అది నెక్స్ట్ టాపిక్ లో చూస్తాం. సమరీ కోర్టులో అయితే కనుక మాక్సిమం ఇంప్రిజన్మెంట్ ఎంత ఏంటి అనేది రైట్ మీకు 12.47 పారాలో ఉంటుంది అన్న. అక్కడైతే కనుక మాక్సిమం 1 year, ఫైన్ అయితే కనుక less than or equal to 500 fine, రైట్. సో సమరీ కోర్టులో అయితే కనుక ఇంప్రిజన్మెంట్ 1 year కంటే ఎక్కువ వేయకూడదు, అంటే 1 year లోపే ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 year. ఫైన్ వేద్దాం అనుకుంటే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500 లోపే ఉండాలి ఫైన్. ఒకవేళ సమరీ జడ్జి, అంటే సమరీ కోర్టులో ఎవరైతే జడ్జి ఉన్నాడో ఆ జడ్జు ఇప్పుడు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, అంటే ఎవరైతే చెక్ డిజానర్ చేశాడో వాడికి ఈ 1 year శిక్ష చాలదు, అసలు వీడికి అసలు మొత్తం వీడు అసలు మరీ చర్మం బాగా మందం ఎక్కిపోయి ఉంది, రైట్, రిపీటెడ్ అఫెండర్, వీడు చాలా చెక్స్ ఇలాగా రిపీటెడ్ గా అఫెండ్ చేస్తూ ఉన్నాడు, రైట్ అని చెప్పి కనుక అనుకుంటే కనుక ఇది సమరీ కోర్టులో వద్దు, రెగ్యులర్ కోర్టులో తెలుసుకోండి, సో దట్ వాడికి శిక్ష ఎక్కువ పడాలి అని కావాలిస్తే సమరీ కోర్టు జడ్జి ఏం చేయొచ్చు అంటే దాని సమరీ కోర్టులో నేను దీన్ని చూడను, రైట్, మీరు డైరెక్ట్ రెగ్యులర్ కోర్టుకి వెళ్ళాలని కూడా చెప్పొచ్చట.
రైట్. సో సమ్మరీ కోర్ట్ మన నెక్స్ట్. సో సెక్షన్ 138 కింద కనుక కేసు వెయ్యాలి అంటే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేసి ఉండాలి. ఆ కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మాత్రమే సెక్షన్ 138 కింద కేసు వ్యాలిడ్ అవుతుంది. అందులో ఫస్ట్ ఏంటంటే చెక్ ఇష్యూడ్ టు డిశ్చార్జ్ లయబిలిటీ. ఒక లీగల్ లయబిలిటీని డిశ్చార్జ్ చేస్తూ నువ్వు ఇష్యూ చేసిన చెక్ అయి ఉండాలి. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా డొనేషన్ కానీ గిఫ్ట్ కానీ రైట్ ఈ విధంగా ఏదైనా చెక్ ఇచ్చి ఆ చెక్ బౌన్స్ అయితే కనుక వాళ్ళు మన మీద కేసు వేయలేరు సెక్షన్ 138 కింద. రైట్. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిజంప్షన్స్ చెప్పుకున్నాం. మనం ఇప్పుడు మన మీద ఎవడైతే కేసు వేసాడో చెక్ బౌన్స్ అయిందని కోర్టు ఏమని నమ్ముతుంది? ఇప్పుడు నేను ఇది గిఫ్ట్ గా ఇచ్చాను అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందా, లేకపోతే కన్సిడరేషన్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కేసు వేసిన వాడి మీద ఉందా, లేకపోతే కన్సిడరేషన్ ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందా నాన్న? మనం ప్రిజంప్షన్స్ లో చదువుకున్నాం. అలీ అలీ మార్కండేయులు. సో ఇప్పుడు ఏ అనేవాడు గిఫ్ట్ గా బికి చెక్ ఇచ్చాడు నాన్న. ఏ టు బి గిఫ్ట్ చెక్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఆ చెక్ బౌన్స్ అయింది. ఓకే సార్. ఇప్పుడు ఏ అనేవాడు కోర్టులో కేసు వేస్తున్నాడు. సో ఇప్పుడు కన్సిడరేషన్ ఉంది అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఏ మీద ఉంటుందా? అంటే జనరల్ గా కోర్టు కన్సిడరేషన్ ఉంటుందని నమ్ముతుంది సార్. సో కోర్టు ఎవరి వైపు ఫేవరబుల్ గా ఉంది? ఆల్రెడీ ప్రిజంప్షన్ ఏమనుకున్నాం, ప్రతి బిల్ కానివ్వండి, ప్రామిసరీ నోట్ కానివ్వండి, చెక్ కానివ్వండి, ఏదైనా సరే ప్రిజంప్షన్ అనే కన్సిడరేషన్ ప్రిజంప్షన్ ఉంటుంది. అంటే ఏ ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు, కన్సిడరేషన్ ఉంది అని. ఈ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఏమని ప్రూవ్ చేసుకోవాలన్నా? కన్సిడరేషన్ లేదు అని ప్రూవ్ చేసుకుంటే అప్పుడు సెక్షన్ 138 నుంచి తప్పించుకోవచ్చు. సో అందుకే మనకి ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఒకవేళ బి మీద కనుక ఏ వెళ్ళి బి మీద కనుక కేసు వేస్తే బి ఏం చేస్తారంటే అసలు ఈ సెక్షన్ కింద కేసు వేయడానికి లేదు, ఎందుకంటే కన్సిడరేషన్ లేదు, ఈ కేసు కొట్టేయండి అని క్వాష్ పిటిషన్ వేసుకుంటాడు. దానికి తగ్గ ఎవిడెన్సెస్ ఫస్ట్ హియరింగ్ లో ప్రొడ్యూస్ చేసినట్లయితే కనుక ఫస్ట్ హియరింగ్ లోనే కోర్టు కేసు కొట్టేస్తారు, ఏది ఎవిడెన్స్ లేదు అని ప్రూవ్ చేసుకోగలిగితే. ఓకే రైట్. ఓకే మ్యూట్ చేశాను. రైట్. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏదైతే లీగల్ డిశ్చార్జ్. సో the liability under section 138 arises only if the drawer had issued the check to discharge a legally enforceable debt or other liability. Thus where the drawer issues a check as a gift or charity, he is not liable under section 138 even if check is dishonored. బట్ అలాగే ప్రిజంప్షన్ ఈ కింద పారామి మనం చెప్పుకుందాం. నెక్స్ట్ రెండో రీజన్, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, మనం చెక్ డిజైన్ అవ్వడానికి 19 రీజన్స్ పైగా చెప్పుకున్నాం. ఆ రీజన్స్ లో దేని వల్ల డిజానర్ అయితే మనకి సెక్షన్ 138 కిందకు వస్తుంది అంటే కనుక ద చెక్ మస్ట్ హ్యావ్ బీన్ డిజానర్డ్ డ్యూ టు ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ ఇన్ ద అకౌంట్ ఆఫ్ ద డ్రావర్. అకౌంట్ లో డబ్బులు లేకపోవడం వల్ల రిటర్న్ అయితే చెక్ డిజానర్ అయితే మాత్రమే సెక్షన్ 138 కింద కేసు వేయడానికి కుదురుతుంది. రైట్. మిగిలిన ఏ రీజన్స్ వల్ల కూడా అవ్వదు. సరే సార్, అయితే ఊర్లో ఏ అనేవాడు ఉన్నాడు నాన్న, వాడు అందరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తాడు, ఊర్లో అందరికి చెక్స్ ఇస్తాడు. చెక్స్ ఇచ్చేసి ఏం చేశాడంటే బ్యాంకర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇదిగో ఫలానా చెక్ నెంబర్ నుంచి ఫలానా చెక్ నెంబర్ వరకు ఏది వచ్చినా సరే పేమెంట్ చేయొద్దు అని స్టాప్ పేమెంట్ ఇచ్చి కూర్చున్నాడు. సో ఇప్పుడు వీడు ఎవరెవరికైతే చెక్స్ ఇష్యూ చేశారో వాళ్ళందరూ బ్యాంకర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కౌంటర్ మ్యాండేట్ చెక్ అని చెప్పి రిటర్న్ అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళందరూ కేసు వేయడానికి వెళ్ళారు, కేసు వేశారు. ఏ కోర్టుకు వెళ్ళాడు, చెక్ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ వల్ల డిజానర్ అయితే కదా మీరు సెక్షన్ 138 కింద వేయాల్సింది కేసు. సో ఇక్కడ చెక్ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ వల్ల అవ్వలేదు, నేను స్టాప్ పేమెంట్ అనే ఒక రిక్వెస్ట్ ఇచ్చడం వల్ల, స్టాప్ పేమెంట్ కౌంటర్ మ్యాండింగ్ చేయడం వల్ల చెక్ డిజానర్ అయింది,
రైట్. కాబట్టి సెక్షన్ 138 కింద దీన్ని మీరు విచారించాల్సిన అవసరం లేదు. రైట్. నా మీద ఉన్న కేసులు కొట్టేయండి, సెక్షన్ 138 కింద కొట్టేయండి. కాలిస్తే వేరే సెక్షన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో పేమెంట్ డిజానర్ చేయకపోతే ఏవైతే కేసులు ఉన్నాయో అలాంటి చిన్న చిన్న కేసులు పెట్టండి. రైట్. నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరుగుతున్న అవసరం అయితే రైట్ నాకు జైలు శిక్షలు ఇవి ఈ సెక్షన్ 138 కింద మాత్రం మీరు విచారణ చేయడం కుదరదు. రైట్. ఎందుకంటే యాక్ట్ లో ఏమని చెప్పారు, ఓన్లీ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ వల్ల డిజానర్ అయితే మాత్రమే సెక్షన్ 138 కింద కేసు వేయగలరని చెప్పారు కదా. ఇక్కడ చెక్ మనకి డిజానర్ అయింది స్టాప్ పేమెంట్ వల్ల, సో సెక్షన్ 138 కింద కేసు కొట్టేయండి. రైట్. ఇంకా వేరే ఏమైనా ఉంటాయి వాటి కింద వేసుకోండి, జైలు శిక్షలు ఏమి ఉంటాయి కదా. రైట్. అలాంటి ఏమైనా ఉంటే రైట్ నేను వాయిదాల మీద వాయిదాలు కొడితే ఒక 10 సంవత్సరాలైనా తిప్పుతాను అవతల వాళ్ళని. రైట్. అవతల ఏం చేస్తాడు, రెండు మూడు సంవత్సరాలు తిరుగుతాడు, ఆ తర్వాత వదిలేస్తాడు. సో ఈ విధంగా ఇలాంటి వాడు ఉన్నాడు. సో అందుకోసమే నేను మీకు ఇందాక స్టార్ మార్క్ పెట్టాను నాన్న. ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ కి స్టార్ మార్క్ పెట్టాను. ఎందుకు స్టార్ మార్క్ అంటే ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్ వల్ల కనుక చెక్ బౌన్స్ అయితే సెక్షన్ 138 కింద కేసు వేసుకోవచ్చు. సేమ్ స్టాప్ పేమెంట్ కూడా డీమ్డ్ టు బి ఇన్సఫిషియన్స్ ఆఫ్ ఫండ్స్ అన్నమాట. అంటే ఇలాంటి యాషాలు వేసేవాళ్ళు ఉంటారని చెప్పి ఏం చెప్పారు, ఒకవేళ ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ వల్ల కనుక చెక్ బౌన్స్ అయితే అది ఎలా ట్రీట్ చేయబడుతుంది అంటే స్టాప్ పేమెంట్ కౌంటర్ మ్యాండింగ్ ఆఫ్ చెక్ వల్ల కనుక చెక్ డిజానర్ చేయబడితే అది కూడా ఇన్సఫిషియన్సీ ఆఫ్ ఫండ్స్ కిందే బౌన్స్ అయింది అని చెప్పి ట్రీట్ చేయండి అని చెప్పి ఉంటుంది నాన్న. రైట్. ఇక్కడ ఉంది చూడండి, ఎఫెక్ట్ ఆఫ్ స్టాప్ పేమెంట్ ఆఫ్ ఆర్డర్ వేర్ ద డ్రావర్ మేక్ స్టాప్ పేమెంట్ ఆర్డర్ టు ద బ్యాంకర్ resulting in dishonor of the check. It has the same effect as if the check has been dishonored due to insufficiency of funds. Thus, the proceedings under section 138 may be initiated against the drawer. Right. కాబట్టి ఆ రెండిటికి నేను స్టార్ మార్క్ వేసాను. సో నెక్స్ట్ మూడో కండిషన్, ఆ చెక్ విత్ ఇన్ ద రీజనబుల్ పీరియడ్ ఆఫ్ టైం ప్రెజెంట్మెంట్ చేసి ఉండాలి. Reasonable period of time and within 3 months from the date of which it was drawn or within the period of validity whichever is earlier. సో ఈ మూడు కండిషన్స్ సాటిస్ఫై చేసి చెక్ డిజాయినర్ అయిన తర్వాత ఎవరైతే డ్రావర్ ఉన్నాడో వాడికి చెప్పాలంట, అరే బాబు నువ్వు చెక్ డిజాయినర్ అయింది అనే విషయం వాడికి నోటీస్ ఇవ్వాలి. రైట్. సో ఇన్ రైటింగ్ నోటీస్ ఇవ్వాలి. అలాగే ఆ డబ్బులు నాకు వీలైన తొందరగా పే చెయ్యి అని చాలా ఎక్స్ప్లిసిట్ గా నోటీస్ లో మెన్షన్ చేయాలి. అలా ఇచ్చిన తర్వాత మాత్రమే సో చెక్ డిజాయినర్ అయిన తర్వాత చెక్ డిజాయినర్ అయింది అనే విషయం మనకు తెలుస్తుంది కదా. మనం క్లియరింగ్ పంపించుంటాం చెక్, బ్యాంకర్ దగ్గర నుంచి మనకు ఆ చెక్ వెనక్కి వచ్చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో కనుక చూస్తున్నాను, నువ్వు వెళ్ళి చెక్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసావు, చెక్ బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేసిన తర్వాత అది క్లియరింగ్ వెళ్తుంది. అది ఒకవేళ డబ్బుల రూపంలో వచ్చి అంటే క్లియర్ అయిపోయింది అనుకో, అవతలోడు అన్ని బాగానే ఉండి క్లియర్ అయిపోతే నీ అకౌంట్ లో డబ్బులు క్రియేట్ అయినట్టుగా మెసేజ్ వస్తుంది. బౌన్స్ అయితే కనుక బౌన్స్ అయినట్టుగా నీకు మెసేజ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం బ్యాంకర్ నీకు ఆ చెక్ ని కొరియర్ చేస్తాడు. రైట్. నీ అకౌంట్ కి ఆ చెక్ ని కొరియర్ చేస్తాడు. అండ్ అందులో ఏముంటుంది, ఆ చెక్ ని ఎందుకు డిజాయినర్ చేసామనే రీజన్ తో సహా రిటర్న్ మార్కింగ్ చేసి నీకు కొరియర్ చేస్తాడు. రైట్. సో అలా నీకు తెలిసిన దగ్గర నుంచి 30 రోజుల్లోపు నువ్వు వాడికి నోటీస్ పంపించాలి. చెక్ డిజాయినర్ అయింది అనే విషయం నీకు తెలిసిన దగ్గర నుంచి 30 రోజుల్లోపు నువ్వు నోటీస్ పంపించాలి, ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిజాయినర్. రైట్. సో ఎవరైతే